కుమారుడైనటువంటి బండి భగీరథ అనే వ్యక్తి ఒక 17 ఏళ్ళ మైనర్ అమ్మాయిని కూడా ఇట్లా ఇబ్బంది పెట్టిరో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి భారతదేశ ప్రధాని అయినటువంటి మరి మోడీ గారు కూడా తెలంగాణ నడిబొడ్డున నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఈరోజు కేంద్ర సహాయ మంత్రి కూడా ఆ వేదిక పైన కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా రోడ్లెక్కి మరి ధర్నాలు చేస్తుంటూ ఉంటే మరి వాళ్ళ పార్టీల కొత్తగా వాళ్ళ పార్టీలు రాజకీయం కొరకే తప్ప మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇట్లాంటివి కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు పేదలకు ఒక న్యాయం, మరి బడా నాయకులకు ఒక న్యాయం. ఈరోజు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదని మనం తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లాంటి తరుణంలో మరి పెద్దలు మోడీ గారు ఎన్నో చెప్తాడు, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో చెప్తారు. మరి మహిళలకు ఈరోజు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతూ ఉన్నది. మరి నిన్నటి వరకు కూడా ఒక 3 నెలల నుంచి జరుగుతూ ఉన్నది అంటున్నారు, ఈ రోజు కాదంటున్నారు. మరి 3 నెలల నుంచి కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. మొన్ననే డీసీపీ మరి మేడం కూడా మరి మహిళల పట్ల ఎట్లా ఉందని కూడా రాత్రి 12 గంటలకు పోతే కూడా ఆకతాయిలు 40 మంది కూడా ఆమెనే ఇబ్బంది పెట్టడం కూడా మనందరం కూడా చూడడం జరిగింది. ఆ మేడం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కూడా పంపడం జరిగింది. అలాగే కాకుండా మొన్న పెద్దలు మాజీ అధికారి భార్యను కూడా మరి నడి ఒడ్డులో హైకోర్టు వెనుక ఉంటే కూడా చంపి ఆ నగలు కూడా తీసుకుపోవడం జరిగింది, డబ్బులు కూడా తీసుకుపోవడం జరిగింది. మొన్న కరీంనగర్లో కూడా మరి జ్యువెలర్స్లో మరి అందరు చూస్తూ ఉంటే ఇదే కేంద్ర సహాయ మంత్రి కూతబెట్టు దూరంలో ఆ జ్యువెలర్స్లో కూడా పట్ట పగలు అందరు చూస్తూ ఉంటే 11 గంటలకు మధ్యాహ్నం దొంగతనం చేసి ఆ వ్యక్తుల మీద ఫైర్ చేసి కూడా పోవడం జరిగింది. ఈ రోజు వరకు వాళ్ళను పట్టించుకునే పాపాన లేదు, ఈ రోజు కూడా ఎవరు దొరకలేదు. ఇక్కడ చూస్తూ ఉంటే తెలంగాణలో ఎవరు కూడా భద్రత లేదు. అదే టీఆర్ఎస్ పార్టీ ఎవరన్నా ఖండన చేస్తే మరి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, బెయిల్ రాకుండా చూస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మరి బండి సంజయ్ గారి నేతృత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఎట్లా పోతుందో, ఒక ఎమ్మెల్యే పైన కూడా మరి కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా కారు అద్దాలు కూడా పలుకొట్టారు. మీ ఆ కోపం ఏదో ఈ ప్రజల మీద ఆ ప్రేమ చూపించండి, ఆ దొంగలను పట్టుకోండి. ఇలా మైనర్ బాలికను ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ భగీరథను అరెస్ట్ చేసి చూపించండి తప్ప మా ఎమ్మెల్యే మీద కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పార్టీ ఆఫీసులో కూడా మరి దాడులు చేస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ ఒక్క పార్టీ ఆఫీస్ పైన ఇబ్బంది జరిగిందా అని ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడంటే మనకేమైనా అండగా ఉంటారని అనుకునే తప్ప అండగా ఉండకపోకుండా ఈరోజు మహిళలకు మరి అతను కొడుకు చేస్తే కూడా ఇప్పటివరకు వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయించకుండా మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నదో ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. మరి ఈ పోలీస్ వ్యవస్థ మరి కేసు పెడితే ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ ఉంటుంది, మరి కేసు పెట్టామంటున్నారు, మరి అరెస్ట్ చూపించడం లేదు. మన అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు మహిళా కమిషన్ ప్రతి విషయంలో ముందుంటుంది. మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కమిషన్ ఏం చేస్తున్నదని నేను మిమ్మల్ని అడుగుతా. గారి కుమారుడు మరి ఈ మధ్యలో కాకుండా ముందు కూడా ఇదే విధంగా తన ప్రవర్తన ఉందని చెప్పని పేపర్లో చూడడం జరిగింది. మరి ఆయనను అరెస్ట్ చేసి చూపించారు తప్ప అరెస్ట్ చేయకుండానే మరి మభ్యపెట్టి ఆయన హోంమంత్రి కనుక మరి రాష్ట్రాన్ని మభ్యపెట్టి పోలీసు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మరి చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు మంత్రి గారు. మరి అది ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిన్న ప్రధానమంత్రి గారి సభలో మీరు పక్క కూర్చున్నారు అంటే మీరు హోంశాఖ సహాయ మంత్రి కనుక మీరు పక్క కూర్చుంటే మరి ఎవరు దాన్ని ఎంక్వైరీ చేస్తారు? పోలీసు వాళ్ళు ఎవరు పోయి ఎంక్వైరీ చేయాలి, ఎవరు కేసు పెట్టాలి? మరి ఎంత భయం ఉంటుంది హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి పక్కపడి కూర్చున్నారంటే? మరి అట్లా కాకుండా మీ యొక్క హోంశాఖ సహాయ మంత్రికి రాజీనామా చేసి అప్పుడు ఎంక్వైరీ పెట్టేయాలి. అది నిజమైన చట్టంగా పోక్స్ చట్టంలో కనుక అది ఉన్నది కనుక దాన్ని వినియోగించాలంటే మీరు ఫస్ట్ మీ హోంశాఖ సహాయ మంత్రికి రాజీనామా చేయాలి. చేసి దాని తర్వాత ఎంక్వైరీ చేసి మీ యొక్క కుమారుని అరెస్ట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. లేకుంటే మీరు ప్రజలు క్షమించరు. మరి ప్రాంతంలో ఈ జిల్లాకు కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు చేసే అరాచకాలు ఈ జిల్లా ప్రజలు చూస్తారు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. మీకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది కనుక మరి ఈ జిల్లాలో మీ బలం మరి రేవంత్ రెడ్డి గారి బలంతో మరి ఇక్కడ ప్రజలు కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే మరి కారుపై దాడి మరి ఒక
మరి ఇంకో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి కార్యాలయం అంటే ప్రభుత్వ ఆస్తి. మరి ప్రభుత్వ ఆస్తిని కూడా మీరు చూడకుండా, మరి ఒక ఎమ్మెల్యే ఇల్లు చూడకుండా మరి ఇంటి మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి మరి నానా బీభత్సం చేయడం జరిగింది. అది జనమంతా కూడా చూస్తున్నారు. మరి మీరు తక్షణమే బాధ్యత వహించి మీరు రాజీనామా చేస్తేనే మీ యొక్క సుపుత్రుడికి ఎంక్వైరీ జరుగుతుంది. మరి అట్లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు రాజీనామా చేయకపోతే మీ పవర్ వినియోగం